నేటి కాలంలో ఐక్యత కరువు అవుతూ ఉంది. జాగ్రత్త. ఐక్యత కలిగి ఉండాలి. సంఘములు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ దీపవృక్షము ఐక్యతను చూపిస్తుంది, అంటే సంఘాన్ని కూడా చూపిస్తూ ఉంది. చాలా జాగ్రత్త. అలాగే ఈ దీపవృక్షము వెలుగును చూపిస్తూ ఉంది. దీపవృక్షమైనటువంటి మనం ఎలా ఉండాలి అంటే నిరంతరము వెలగాలి. నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పోలినటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే వెలిగే వారముగా ఉండాలి. మనలో ఉన్నటువంటి చీకటి వెడలిపోవాలి. వెలుగు, నిజమైన వెలుగు మనలో ఉండాలి. ఈ దీపవృక్షము వెలగడానికి దేవుడు పైన చిన్న చిన్న కత్తెర చెప్పలను పెట్టమన్నాడు. అవి ఎన్ని ఉన్నాయి అంటే కనుక 7 ఉన్నాయి. 7 కూడా గమనించాలి. మరి ఆ 7 కూడా ఒలీవ నూనె వేయమన్నాడు. ఆ యొక్క మరి దంచి తీసినటువంటి ఒలీవ నూనె దాంట్లో వేయాలి, వేసి వెలిగించాలి. ఒలీవ నూనె ఎందుకు వాడమన్నారు అంటే కనుక పైన మసి పట్టకుండా ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి నూనె వాడమన్నారు. ఆ ఒలీవ నూనె వేసి వెలిగిస్తూ ఉంటే ఆ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉంటే అదంతా వెలుగుమయమైపోతుంది, గుడారం అంతా కూడా. కాబట్టి ఈరోజు గమనించాలి, మనము కూడా వెలగాలి. దీపవృక్షముగా ఉన్నటువంటి మనం వెలగాలి. దేవునిలో వెలగవలసిన వారమై ఉన్నాం.